రక్షణ అంటే కాపుదల అని అర్థం. When it comes to salvation, that means protection. ఇప్పుడు దేవుడు చెప్తారు, నువ్వు నా చేతికి వస్తే ఎవరు అపహరించకుండా నేను నీకు కాపుదలగా ఉంటాను అని అంటారు. But the Lord is telling, if you come under my fold, then they will be always divinely protected. అలాగే రెక్కల చాటున భద్రపరిచినట్టు నేను నిన్ను భద్రపరిచాను, గద్ద రెక్కల మీద ఎక్కించుకున్నట్టు మిమ్మల్ని నా భుజముల మీద నేను మోసాను అన్నారు. అది రక్షణ అంటే. The salvation means that you are coming under the pinions or the eagle or the wonderful protection from the Lord, and He will carry you upon His shoulders. అంటే ఇప్పుడు రక్షణ అంటే మీరు కాపుదల్లో ఉన్నారా లేదా అని అర్థం. Salvation means whether you've been divinely protected or not. రక్షణలోకి నేను వచ్చేసాను కాదు, రక్షణ కంటిన్యూస్ గా ఉంటుంది, ఆగదు. Salvation is not a one-time experience, it is a continuous process. ఆ రక్షణ నీకు కిరీటంగా ఉండాలి. ఆ కిరీటం ఎవ్వరూ దొంగలించకుండా జాగ్రత్త పడండి అని దేవుడు వాక్యం చెప్తుంది. Salvation is like a crown, and it is your responsibility to safeguard of the crown, because nobody should steal it from you. ఇప్పుడు ప్రెజెంట్ రక్షణ ఎలా ఉంది చెప్పనండి. Shall I tell you what is the existing definition of salvation, what people రక్షణ are thinking? అంటే దేవుడు మెచ్చుకునే విధంగా ఉందా, మనుషులు మెచ్చుకునే విధంగా ఉందా, నిన్ను నువ్వే మెచ్చుకునే విధంగా ఉందా? Is your salvation pleasing to the Lord or pleasing to the people, or are you pleasing yourself? రక్షణ అంటే అర్థం తెలుసా? Do you know the meaning of salvation? నేను ఆయన నోటితో ఒప్పుకున్నాను. It's not like you confessing from నువ్వు your mouth. నోటితో ఒప్పుకున్నావు అంటే, నువ్వు నోటితో ఒప్పుకున్నావు అని అంటే నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. If you are confessing with your mouth, if you think that is salvation, you will safeguard of the నీ words that is coming out of your mouth. యుక్తంగా మాట్లాడే మాట ఉండాలి కానీ కన్నింగ్తో మాట్లాడిన మాటలు కానీ, ఒకవేళ శపించే మాటలు కానీ, బూతులు కానీ, వ్యతిరేకత కానీ నీ నోట్లో ఉండకూడదు. చెప్పండి, రక్షణలో ఉన్నారా? There should not be lies, there should not be hypocrisy, there should not be bad words, there should not be manipulation. సమాధాన కర్తయగు దేవుడు సాతానును శీఘ్రంగా మీ కాలి కింద చితక త్రొక్కించును అని అంటే, రక్షణకి సువార్తకి అర్థం మీకు తెలిసినప్పుడు వాడు మీ కాలి కింద ఉంటాడు. నేను చెప్తున్నాను. When you know the true meaning of salvation, then it means that the God of peace will soon crush Satan under your own feet. ఆ ధైర్యం ఎలా వస్తుంది మీకు? Where will you get that confidence and that ధైర్యం ఎలా వస్తుంది? where do you get that encouragement? సర్వాంగ కవచంలో ఉన్న సత్యము, న్యాయము, సిద్ధ మనస్సు అనే జోడు, నీతి, దేవుని వాక్యముని ఖడ్గము నీ చేతిలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీకు ఆ ధైర్యం వచ్చి నువ్వు తలెత్తుకుని తిరుగుతూ ఉంటావు. దేవుడి ముందు కూడా తల ఎత్తుకుని తిరుగుతూ ఉంటావు. When the breastplate of righteousness, the belt of truth, the helmet of salvation, the feet that gospel with the shod with the gospel of peace, and the sword of the spirit and the shield of faith, this will protect you and you will be full armor of God. సాల్వేషన్ వెనకాల ఏముంది? What is there behind salvation? అగ్ని రథములు గుర్రములు కాపుదలగా There ఉంటాయి. will be chariots of fire protecting you divinely. ఎలీషా దగ్గరకు వస్తాడు. The people came to శిష్యుడు Elisha. వచ్చి, The disciple comes to అయ్యా Elisha. అక్కడ ఎంతమంది జనాంగం ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేయడానికి సైనికులు ఉన్నారు, మన మధ్యలో చాలా తక్కువ మంది ఉన్నారు, ఎలాగా మనం పట్టుబడతామేమోనని భయపడతాడు. The servant will come to Elisha and say, my Lord, look at the Syrian army, they have surrounded us and we do not know what to do. అప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తాడు What తెలుసా? does the prophet say? ప్రవక్త భయపడ్డు. Prophet does not have fear, he did not ఎందుకంటే fear. దేవుని స్వరము వినగలిగిన వాడు, దేవుని స్వరాన్ని చూడగలిగిన వాడు, దేవుడు అతని మధ్యలో ఉన్నాడని గ్రహించగలిగిన వాడు. Because the prophet knew that God was present and he could hear God's voice and he could see also the presence. అంటే రక్షణ అతని చేతిలో ఉంది అని కన్ఫర్మేషన్, మీకు కన్ఫర్మేషన్ ఉండాలి కానీ తాత్కాలు ఉండకూడదు. ఏమో కన్ఫర్మ్ అవుతుందో లేదో, ఒకవేళ ఇవ్వకపోతే నాకు భర్త దొరుకుద్దో లేదో, ఈ ప్రశ్నలు కన్ఫర్మ్ లేకపోతే వచ్చేవి. He had the absolute confirmation that he was saved. It was not perhaps or maybe that he was saved or not. That's how it happens. యుద్ధము మీరే చేస్తారు కానీ జయం ఇచ్చే దేవుడు ఆయనే. It is you who wins a battle, but it is God who gives you the మీతో victory. యుద్ధం చేయించాలని ఆయన ఇష్టపడడు. He doesn't want you to go into the battle though. యెహోషాపాతుతో ఏమన్నారు? What did the Lord say to మీరు Jehoshaphat? యుద్ధము చేయడానికి వెళ్ళినట్టు వెళ్ళి చుట్టుపక్కల మీరు ఉండండి అంతే. All the Lord gave the instruction was to just go and sit quietly. మీరు ఇలా ఉండండి, నేను యుద్ధం చేస్తాను. The Lord gave instruction to Jehoshaphat to stand still and the battle will be taken over by ఎందుకు the Lord. యెహోషాపాతుకి ఆ అవకాశం ఇచ్చారు? Why did the Lord give that wonderful privilege to Jehoshaphat? యెహోషాపాతు మీద
థ్రెటనింగ్ వచ్చినప్పుడు అతను మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడ్డాడు Amen. కాబట్టి. When Jehoshaphat got the threatening calls and he was worried, he did not focus on people and their strength. He depended on God and his strength. అలాగే కాదు, జెహోషాపాతు పరిపాలించినప్పుడు అక్కడ ప్రజలను కూడా తన మీద ఆధారపడేలా చేయలేదు, దేవుడి మీద ఆధారపడేలా చేశాడు. Not only that, he made the people learn that they should depend only on God and not depend on people. On నీ the cross. రక్షకుడు సిలువ మీద లేరు, Your Savior is not on the cross. నీ హృదయంలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నారు, నీ పిల్లలకి కాపుదలగా ఉన్నాడు. He is there inside you, he is there with you, and he is there as a protection for your family. అది రక్షకుడి యొక్క ఉద్దేశము, రక్షణలో ఉన్న అర్థము. That is the meaning and that is the intention of the Savior towards us. మీరు ఇది నమ్మితే సువార్త మీకు అర్థమవుతుంది. If you believe in this, good news is easy for you to understand. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామని, రక్షణ ఎలా వస్తుంది తెలుసా? సువార్త నీ మీద ఉన్నప్పుడు ఎదుటి వారికి రక్షణ వస్తుంది. That's the reason you'll know how to pray. When the salvation is there inside you, the salvation will come on the other person. Psalms 36 verse 1 కీర్తనలు Psalms 36 verse 1. భక్తిహీనుని హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అంటే ఏంటి? What does it mean? అంటే శాస్త్రులకి పరిచయులకి లేఖనాలు తెలుసు, The scribes and the Pharisees knew the word of God. ధర్మశాస్త్రం సమస్తము తెలుసు, They know the law also very well. కానీ వాళ్ళకి ఏంటంటే దేవుడి వాక్యం తెలుసు, కానీ దేవుడి వాక్యం తెలిసి కూడా దేవోక్తులు పలుకుతున్నారు, కానీ వాళ్ళకి దేవుని భయం లేదు. They were only quoting the scriptures, but they did not have the fear of the Lord. ఇప్పుడు చెప్పండి, రక్షణ లేని వారికి దేవుడి భయము ఉండదు, వాళ్ళకి దేవుడి ప్రేమ మాత్రమే కనపడుతుంది. దేవుడి ప్రేమ వెనకాల ఏముందో వాళ్ళకి తెలియదు. దేవుణ్ణి ఒకవైపే చూస్తారు, ఇంకొక వైపు చూడరు. So the people who do not have salvation know only about the love of God. They do not know the other aspect of God. They see only the love aspect. అందుకనే దేవుడి భయము లేకపోవడం వల్లనే దేనినైనా సరే దేవుని ప్రేమలో ఎదిరించే దుష్టత్వంలోకి పడుతున్నారు వాళ్ళు. Because they focus only on the love of God, they did not know the salvation, they go into wickedness. అంటే అర్థం, What does it mean? దేవుడు ప్రేమిస్తున్నారు అని అనుకుంటున్నారు, They think that God loves them, దేవుడి భయం వాళ్ళకు ఉండదు. but they do not have the fear of the Lord. ఎత్తు కాబట్టే దేవుని ప్రేమను ఎదిరించేటంత దుష్టత్వంలోకి వెళ్ళి పడుతున్నారు. So they will be contrary to God's love and they will go and enter into wickedness. ఇలాంటిది వారి జీవితంలో జరుగుతుందని వాళ్ళకి తెలియదు. And they do not even realize that these things are happening in their lives. తెలియాలి కదా మరి, But they have to realize. మరి ఎందుకు తెలియట్లేదు? Why is it their eyes are blinded? దేవుణ్ణి వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళ దృష్టిలో దేవుని అనుగుణంగా వాళ్ళ దృష్టిలో చేసుకుంటున్నారు. కానీ మీకు ఏం నేర్పిస్తున్నా, దేవుడికి ఇష్టంగా జీవించాలి, ఆయనకి నచ్చనివి మనం చేయకూడదని నేర్పిస్తున్నాం. They create God with their own vivid imaginations. But what do I teach over here? I teach that you should know what it means to please the Lord, what God does not like. వాళ్ళకి దేవుడి ప్రేమని, దేవుని యొక్క కోపాన్ని తెలుసుకోవాలి అని అంటే వాళ్ళకి దైవ జ్ఞానం ఉండాలి. They need to have the wisdom of God to understand the aspects and attributes of God. దేవుని జ్ఞానం లేదు, కానీ దేవోక్తి వలె పలుకుతూ ఉంటారు. They do not have the fear of the Lord, but they speak the oracles of God. They speak అంటే కొన్ని పాయింట్స్ వాళ్ళకి దొరుకుతాయి. They get only few points. దుష్టులలో ఒక్కడైనా నశించడం నాకు ఇష్టం లేదు, దేవుడే చెప్పారు. Yes, it was God told that he doesn't have any pleasure that the wicked dies. మీదకి వచ్చారు, That's the reason he came into this world. అందుకనే వాక్యం పట్టుకొచ్చారు. He came into this world for that primary reason. అందుకనే వాక్యానుసారం ఎలా నడవాలో నేర్పించారు. He taught us with the word. He taught us how to ఎవరు నా live in the తల్లి, word. ఎవరు నా సహోదరుడు, ఎవరు నా వాక్యము విని దాని ప్రకారం జీవిస్తారో వారే నా తల్లియు వారే నా సహోదరులను That's the నేర్పించారు. reason Lord said, who is my mother and who are my brothers? The one who hears my word and obeys according to it is my mother and brothers. ఒక్కడైనా నశించడం ఇష్టం లేదు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చారు. దుష్టుల్ని రక్షిస్తానని ఎక్కడ రాయలేదే. He came into this world and he indeed told us that he doesn't have any pleasure in that the wicked dies. But he did not say that all the wicked people will enter salvation. వాక్యానుభవ జ్ఞానం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు? Who are these people who do not experience మనుషుల the word మీద of God? ఆధారపడేవారు, మనుషుల్ని ఫ్లాటరింగ్ అంటే వాళ్ళని ఫ్లాటర్ చేస్తూ ఉంటారు. These people depend on man and they like to flatter people. అంటే అలా ఫ్లాటరింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వింటారు. So because they are known for flattery, they will keep on pleasing God and can do anything. వాక్యంలో సరి చూసుకోరు. But they will not correct themselves and introspect with the word కానీ of God. బెరియన్ సంఘస్థులు వాక్యంలో సరి చూసుకుంటాడు. ఇతను చెప్పింది నిజమేనా, వాక్యంలో ఉందా, నిజంగా దేవుడు ఇలా క్షమిస్తారా, నేను ఎంత తప్పు చేసినా దేవుడికి అయినా నన్ను ప్రేమిస్తారా అని ఎదుక్కుంటారు.
But according to Acts 17:11, the Berean Jews at Thessalonica were so good, they used to go and check, is it right or not, and they used to check their lives upon. ఎందుకంటే రక్షణలో ఉన్నవారు వాక్యాన్ని గ్రహిస్తారు, వాక్యాన్ని సరిచూసుకుంటారు. The person who is in salvation will check their lives according to the word of God and safeguard themselves. చూడమ్మా రోమన్స్ 3:17 and 18. శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? శాంతి మార్గము వారు ఎరగరు. They do not know the way of peace. వీళ్ళు ఎవరు? Who are these people? పగతోను వాళ్ళు రగిలిపోయి అనుసారంగా వాళ్ళ దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే జనాంగము వీళ్ళు. These are the people who go with their own understanding and doing things on their own. సమాధానాన్ని కోరుకోరు. They don't want to have ఎవరు శాంతి మార్గము ఎరగరు అంటే దానికి అర్థం తెలుసండి. What is the meaning of the people who do not know? వాళ్ళలో ఉన్న తప్పులు కప్పిపెట్టుకుని ఎదుటివారి తప్పుల్ని మాత్రమే పాయింట్ అవుట్ చేసే వాళ్ళు శాంతి మార్గం ఎరుగరు. They cover their sins and iniquities, but they keep on finding the fault at the other person. వారి కన్నుల ఎదుట దేవుడి భయం లేదు. And they do not have the fear of the Lord in their ఎందుకు lives. లేదు? Why is it they do not have the fear of the రక్షకుడు Lord? లేడు కాబట్టి. Because the Savior is not రక్షణ there. లేదు కాబట్టి. Because there is no salvation. ఇలాంటి వారితో దేవుడు ఏం మాట్లాడారు? What does the Lord say concerning these people? చూడండి డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనం చదువు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించని అనుకొందురు. అప్పుడు పలుక్కుంటారు, ఎంతమందిని కీడు నుండి కాపాడలేదు. How many times God had saved them from their evil nature? మేలు చేత కీడుని జయించమని వాక్యం The సెలవిస్తుంది. word of God says, overcome evil with your ఆ good works. దినమున In those days, ఆ దినమున in that day, says మీరు the Lord. వాక్యం వింటూనే ఉంటారు. You keep on hearing the word. మీ వినే వాక్యము మీ జీవితంలో పని చేస్తుందా లేదా అని ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఉండాలి. And you need to examine yourself whether you are obeying the word of God, what you heard. మీకు దేవుడికి మధ్యలో ఒక బ్రిడ్జ్ వేసుకోవాలి మీరు. You need to put a bridge between yourself and God. అదే రక్షణ. That is salvation. అందుకునే రక్షణ అన్నారు. That is what it's called, a salvation. దేవుడు మీ దగ్గరికి నడిచి రావడానికి, మీరు దేవుడి దగ్గరికి నడిచి రావడానికి బ్రిడ్జ్ మీరు కట్టుకోవాలి. అదే ఆప్షన్ మీకే ఇచ్చారు ఎలా కావాలి అని. The option is given to a person whether he has to build a bridge or not build a bridge. If God wants to come into his life and he has to move towards God. మీరు వేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? What happens when you do not మీరు build a bridge? రక్షణలో ఉన్నాను కదా అని ఒక అడుగు వేయడం వలన పేరు మునిగినట్టు ఆ బ్రిడ్జ్ నుంచి కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటారు. Since you are not sure, it will be like the drowning of Peter. It is just a few steps and then you will drown. రక్షణ అంటే మీరు తెలుసుకోవాలి, దేవుడు మీతో పాటు మీ మీదన మీ మధ్యలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి. When you are being saved or when the process of salvation is going on, you should know that God is there. రక్షణలో ఉన్నాను కదా అని మీ ఇష్టంగా క్యాజువల్ లైఫ్ లీడ్ చేస్తున్నారా? Are you thinking that you are saved and you are leading a casual life? చూడండి Psalms 36 verse 3 and 4. Now let us read Psalms chapter 36 verses 3 and 4. వాని నోటి మాటలు కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనలు యోచించును, వాడు కానినడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. The words of his mouth of wickedness and deceit. ఇలాంటి వారిని దేవుడు కాపాడుతానన్నారా? Did God say that he will save these type of wicked people? రక్షిస్తానన్నారా? Did he say that he will save these people? కాపాడతారు, Yes, he will save. రక్షిస్తారు. He will save. దీని నుంచి బయటకు వచ్చి పశ్చాత్తాపడితే తప్పక రక్షిస్తారు. When does he save? When will he protect? When a person truly repents and genuinely repents and turns towards దేవుడు ఏం God. నేర్పిస్తున్నారు? What is the Lord teaching us? ఒక మంచి మనిషిలాగా ఆయన ఏ విధంగా చేతులతో మిమ్మల్ని సృష్టించారో అలా ఆయన దగ్గరికి రావాలని The ఇష్టపడుతున్నారు. way the Lord God created you, he wants you to come back to him the way మోషే he created ఏమంటాడు you. తెలుసా? What did Moses say? తండ్రి, నువ్వు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేస్తానని అంటున్నావు, వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది. మరి ఐగుప్తు దేశీయులు ఏమంటారు? ఏమి నీ దేవుడు అరణ్యానికి తీసుకొచ్చి మిమ్మల్ని నాశనం చేసేసాడా
అటువంటి పేరు నీకెందుకు రావాలి అని అంటాడు. Moses was interceding with God and saying, God, you saved these people from the Egyptians, and if these people are being punished over here, the Egyptians will be telling, oh, where is the God? Did he lead them to wilderness to die there in the wilderness? అందుకనే మిమ్మల్ని బట్టే కదా అన్యజనులలో దేవుని నామము దూషణ పాలగుచున్నది అని అంటున్నారు. That's the reason the Lord said, because of you, the name of the Lord is continuously blasphemed among దేవుడు the కూడా Gentiles. ఇశ్రాయేలు జనాంగంతో ఏమన్నారు తెలుసా? నా నామానికి దూషణ తేకుండా నన్ను నేనే కాపాడుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. But the Lord God said, my name has been blasphemed among the Gentiles, so I am saving myself. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిలో రక్షణ ఉండదో, Whoever does not have salvation, ఎవరైతే సాల్వేషన్ లేకుండా హీఈస్ మై పర్సనల్ సేవియర్, వింటాను చాలా బాగుంటుంది. a lot of people will say, Jesus is my personal savior. పర్సనల్ సేవియర్, నోటితో పర్సనల్ సేవియర్, కానీ హృదయంలో ఎవరుంటారో, It is in the words is the personal savior, but in their heart they have somebody else శరీరంలో ఎవరుంటారో, who is there in their body, నోట్లో ఎవరుంటారో, who is there in their mouth, వాళ్ళ ప్రవర్తనలో ఎవరుంటారో, in their behavior. We don't know who వాళ్ళ else is there, స్వభావంలో ఎవరుంటారో, whose character they are carrying, వారి ప్రవర్తనలో ఎవరుంటారో. who will be there in the behavior. We do not know. They say పర్సనల్ God is the సేవియర్ personal అంటే savior. నేను నీతో పాటు ఏకీభవిస్తాను అని అర్థం. When somebody says personal savior, Jesus is my personal savior, that means they will be going along with Jesus. ఆయనతో నేను నీతో ఏకీభవిస్తాను తండ్రి అని అంటున్నావు నువ్వు. That means they're saying that they'll have oneness in the body with Jesus Christ. అప్పుడు అబ్రాహామును బట్టి లోతును కాపాడినట్టు మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని కాపాడుతారు. Amen. As Lot was saved because of Abraham, so will your family members be saved because of you. ఎందుకంటే బుద్ధి కలిగి ప్రవర్తించడం అన్నది వాళ్ళకి తెలియలేదు. Because they do not know how to behave wisely. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. మేలు చేయడం తెలియదు, వాళ్ళ కీడు అలవాటు పడిపోయాడు. He has ceased to be wise and to do good. They have stopped themselves to become wise and good. దీనికి ఇంకొక మార్గం కూడా ఉంది. There is another way వాళ్ళకి also. నచ్చిన వాళ్ళకి మాత్రమే మేలు చేస్తారు, నచ్చని వాళ్ళకి కీడు చేస్తూ ఉంటారు. They will do good to the people who are good to them, but the people who do not favorable, ఈ they do bad ప్రవర్తన things. ఉంటే కూడా కీడు చేసిన వాడితోనే సమానం, మేలుతో సమానం This కాదు. type of attitude also is like doing wicked things in the sight of God. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు అని అంటే ఇదే నోటితో మంచి అంటారు, మళ్ళీ ఇదే నోటితో చెడు అంటూ ఉంటారు. The words of his mouth of wickedness and deceit, because with the mouth they praise God and the same mouth they also curse people. ఎందుకంటే చెడుతనము వానికి అసహ్యము కాదు. Because they do not cease to be, he devises wickedness on the wrong things. అటువంటి వారు మంచము మీదనే పాపము యోచనను యోచించును వాడు, కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. Now he devises wickedness on his bed. He sets himself in a way that is not good. He does not abhor evil. మీకు ఒక విషయం చెప్పనా? I would like to say one more thing. మీ శరీరము ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాంటి సిట్యుయేషన్, ఒక ఏదైనా ఒక సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు మీ నోరు కన్నా ముందు మాట్లాడేది మీ హృదయమే. You know, when your situation arises, even before your mouth could speak, your heart has already uttered those things to speak. అందుకనే నీ హృదయాన్ని త్వరపడనీయక అని అంటున్నారు. That's the reason the word of God, do not be rash at your heart. సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆగాలి. Before a situation arises, you need to be very ఆగిన careful. తర్వాత మీరు ఆగి త్వరపడి మీరు పాపం చేయకుండా త్వరపడి చెడు ఆలోచన లేకుండా ఆగారనుకోండి, మీరు ఏం చెయ్యాలో దేవుడు మీకు రివీల్ చేస్తారు. నీ హృదయంతోనే మాట్లాడి రివీల్ చేస్తారు. Ecclesiastes chapter 5:2 says is, do not be rash with your mouth and let not your heart utter anything hastily before God, and God will lead you accordingly. అంటే బుద్ధి కలిగి ప్రవర్తించడం, మేలు చేయడం మానేస్తాడు. అంటే మేలు చేయడం అంటే మీకు ఒక మనిషి మంచి చేశాడా చెడు చేశాడా అనేది నువ్వు గుర్తించలేవు అని అర్థం. This person has ceased to be wise and ceased to do good. That means you are not able to understand the difference between good and bad. ఎందుకు గుర్తించలేరు? Why is it people are not able to అక్కడ understand? పరిశుద్ధాత్మ లేరు Because కాబట్టి. the Holy Spirit, God is not there in the దేవుడు లేరు midst. కాబట్టి. Because God is not there in the midst. అందుకనే నీకు కీడు మేలుగాను మేలు కీడుగా కనబడుతూ ఉంటుంది. That's the reason evil is appearing to be good in your కానీ sight. దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నా కూడా ఇది ఇలాగే చెప్తారులే, నేను అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటూ Even when God is speaking through sermons, you will say, no, this is not right. I know what God actually wants. ఏది చెప్పినా నమ్మేస్తారు They వాళ్ళు. blindly believe the false preachers. నీకు మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెడుతున్నావు అని అర్థం. That means you are forsaking God who wants to do good in your life. మేలు చెడు గ్రహించలేకుండా నీ ఇష్టంగా వెళ్తున్నావంటే దానికి అర్థం నీకు మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెడుతున్నావు అని అర్థం. When you do not know the difference between good and bad, so that means you are forsaking God who wants to do good in your life. నువ్వు మంచి చెడు గుర్తించలేకపోతున్నావు అంటే మేలు చేసిన నీ దేవుణ్ణి నువ్వు
మరుస్తున్నావు అంటే నీ రక్షణ నీకు తెలియట్లేదు, ఏ రక్షణలో ఉన్నావా అని అర్థం. Since you're not willing to do good, you're forsaking God who wants to do good, that means you've forgotten the way of salvation. రక్షణ తెలియని వారి గురించి I'm మాట్లాడుతున్నాను. talking about those people who do not know the meaning రక్షణ of తెలియని salvation. వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ This ఉంటారు. is how people behave who do not know the way of దేవుడే అంటారు. salvation. But they will say God in their వాక్యమే అంటారు. mouth. They will quote scriptures. దేవోక్తులే పలుకుతారు. They will speak oracles అది of నోటి God. వరకే But it is పనిచేస్తారు. only through the lips that they speak. శరీరం వేరే ఒకటి కోరుకుంటారు. But their body and their అది heart is కూడా set దేవుడి మీద somewhere else. నింద వేసేస్తారు. And again they blame God. నువ్వే కాపాడాలి కదా, And then they'll say, God, you have నువ్వే to save me. రక్షించాలి కదా. You have to save me. దేవుడు రక్షించడానికి వెళ్తారు. God will go to save them indeed. పక్కగా తప్పుకోవయ్యా అని But అంటారు. they will say, God, move నువ్వే కదా aside. పిలిచావు, నువ్వే కదా నన్ను పిలిచావు అని దేవుడు అరుస్తూ And ఉంటారు. God will shout and say, you are the one who called and now you're putting me వీళ్ళ aside. దృష్టికి అంగీకారమైనవి వీళ్ళు చేయడం వల్ల ఆ స్వరం కూడా వాళ్ళు వినలేరు. Because these people are walking in their own ways, they are not able to hear the voice of God. అయినా సరే దేవుడు నువ్వే రక్షించు అంటారు. But still with their lips they'll say, God నేను ఇలా save me. ఉండాలనుకుంటాను, నువ్వు నన్ను కాపాడు అని అంటారు. They'll say, Lord, this is what I am, ఆయన but you save దగ్గరికి me. వస్తే పక్కకు జరగవయ్యా But అంటారు. when he comes to save, he'll say, Lord, move aside, I don't want to hear you. పక్కకు చెప్పాను కదా అంటారు. They will keep God aside and the word of God చెప్పేది aside. ఎవరు? Who is speaking? నువ్వు ఏ నోటితో ఒప్పుకున్నావో ఆ నోరే, It is the same mouth which when you said God ఏ is the Savior. హృదయంతో ఒప్పుకున్నావో ఆ హృదయమే, It is the same heart that has confessed Jesus ఏ Christ and believed శరీరం in the heart. పట్టుకుని తిరుగుతున్నావో ఆ శరీరమే. It is the body which you are traveling with the wrong నువ్వు motive. పక్కకు వెళ్ళవయ్యా అని అంటారు. The same mouth, same heart, same body will say, God, move aside. 4:22. Jeremiah chapter 4 verse 22. ఇర్మియా 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. కీడు చేయడు తెలుసు. They are quick to do evil. ఈ శరీరము దేవునికి సంబంధం కాదనుకో, If this body is not according to God, ఇది కీడు మేలును గుర్తించలేదు. it cannot differentiate between good and evil. తనకి ఏది మంచి అనుకుంటుందో అదే వెళ్ళిపోతుంది. It will follow the ways which is good in his own eyes. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. Because there is no salvation. ఇక్కడ నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు, అందుకనే పక్కకు జరగయ్యా అని అంటారు. That's the reason God is telling, my children are silly, they have no వారు understanding. They will say, మూఢులైన God knows పిల్లలు, them. వారికి తెలివి లేదు. అవివేకులు తెలివి లేరు. They have no understanding, they are silly people, they do not have knowledge. రక్షణ లేని వారికి జ్ఞానం ఉండదు. The people who do not have salvation will not have జ్ఞానం knowledge. లేని వారికి వివేకం ఉండదు. The people who do not have wisdom and understanding will not have ఈ knowledge. జ్ఞానము వివేకము రక్షణ నువ్వు ఎవరో, నీ లోపల ఎవరున్నారో, నువ్వు ఎలా ప్రవర్తించాలో, నువ్వు ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తుంది. The knowledge, wisdom and understanding that comes from God will teach you how you need to conduct and behave and talk. కానీ అపవాది ఏం నేర్పిస్తాడు? వాడి స్వభావాన్ని బట్టి చెడు చెడు నేర్పిస్తూ But ఉంటాడు. what does the devil teach or Satan teach? He will teach according to his character and make people deceive and go into his సర్పము direction. చెప్పినట్టు నువ్వు చావనే చావవు అని చెప్పుద్ది. Like the devil told to Eve that you will not die, and same అలాగే thing will lead people. ఈ సాతాను కూడా ఏమని చెప్తాడో, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, నువ్వేం బాధపడకు, నీకెందుకు, గుర్తు తెచ్చుకో, ఆయన నీ పాపాల కోసం చనిపోయి, అదొక్కటి గుర్తు తెచ్చుకో, మిగతావేం గుర్తు తెచ్చుకోకు, నువ్వు ఏ మంచికి వెళ్ళక నువ్వు ఇది మాత్రమే చేసుకుంటూ వెళ్ళు అని నేర్పించుకుంటూ వెళ్తారు. అందుకనే నా ప్రజలు అవివేకులు. The devil will teach the people wrong things, telling that don't worry, you are right, whatever sins you are doing, it is right. Remember only one thing, that Jesus Christ died on the cross and he has forgiven all your sins. That's the reason God said these people are silly, these people do not have knowledge, they do not have wisdom. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? You know what God does? నువ్వు ఇలా గుచ్చుకోబోతున్నావు అనుకో, When you are about to pierce your own eyes, దేవుడు ఆయన చెయ్యి అడ్డు పెట్టి చేయి తీ అని the అంటారు. Lord will put his hand to protect your eyes. కానీ అపవాది నీ చేయి పట్టుకుని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీ చేత్తోనే నీ కన్నులు పొడి చేస్తూ ఉంటాడు. But the devil will forcefully use your own finger to pierce your own eyes, telling that God is saving you. దేవుడు అడ్డుపడి తీ అని అంటారు. తీ, God will forewarn. అని ఇలా నొక్కుతుంటారు. తీ అని నొక్కుతారు దేవుడు. God will forewarn and he will ensure that you don't pierce your own eyes. కానీ అపవాది వెనక నుంచి గుద్దుతూ ఉంటాడు, వెళ్ళు వెళ్ళు. But the devil will keep on forcing you to pierce your own eyes with your own finger. రక్షణ ఉన్నవారికి కాపుదల అలా ఉంటుంది, రక్షణ లేని వారికి కాపుదల
ఈ విధంగా ఉంటుంది. To the person who have salvation, protection will be there from God. To the person who does not have salvation, difficulties and calamities నీకు will happen. కాపుదల ఎలా ఉండాలి, You should need to have protection like షీల్డ్ this. ఇలా ఉంటది The కాబట్టి. shield of faith is like this. That's కానీ why your వాడు ఏం protection should be చేస్తున్నారు like తెలుసా? this. But you know what they do? సర్వాంగ కవచంలో నీకు వెనకాల ఇవ్వరు, ఓన్లీ ముందు మాత్రమే నీకు సర్వాంగ కవచం ఇస్తారు. If you closely observe the armor of God, it is only in the front side. Nothing is there at the back. అంటే నువ్వు ముందుకు నడుచుకుంటూ వెళ్ళు, నీ రక్షణ మార్గాన్ని ముందుకు నడుచుకుంటూ వెళ్ళు అని. That means the Lord is telling your way of salvation is in the front side, not turning back. రోమన్ 16:17. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఎందుకు బతిమాలుతున్నారు? Why is Paul urging over here to the brethren? జరగబోయేవి, Because he is forewarning about the things that's going to happen. జరగబోయేవి. Whatever things is going to happen, he ఇది is forewarning. చెప్పాక కూడా కొరింథీయులు వెళ్ళిపోయారు, గలతీయులు వెళ్ళిపోయారు. Even after forewarning, the Corinthians and the Galatians departed. అందుకని అంటారు, గలతీయులారా మీరు బాగానే ఉండేవారు కదా, మీరు బాగానే పరిగెడుతున్నారు కదా, ఎవరు మిమ్మల్ని అడ్డగించారు అని అడుగుతారు. That's the reason Paul was asking the Galatians, oh foolish Galatians, you are walking very well. Who asked you? Who bewitched you? Who asked you to go in your own way? నువ్వు అవకాశం ఇస్తేనే అటువంటి వాళ్ళే ఎంటర్ అవుతారు. Only when you give a chance, only the enemy will enter. మనమందరం ఏమంటారు, నాదేమీ కాదు, అపవాది చేసిన పని, అపవాది నీ వెనకాల ఉండి ఇవన్నీ చేస్తాడు అని అంటారు అందరూ. But people will be very quick to say it is all the role of the devil. Devil deceived you. Devil put you in the wrong direction. అవును, నేను అదే చెప్తా. Yes, even I would tell the same thing. మరి శిక్షలోకి వెళ్ళేది ఎవరు? But who enters into the judgment? Satan or you? ఎవరు? Who goes into the judgment? మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎవరు నిన్ను అడ్డగించారు, నిన్నెవరు వెళ్ళమన్నారు? నీకు వాక్యం తెలుసు కదా, నువ్వు విన్న వాక్యమే నీ దగ్గరకు వచ్చి సాక్ష్యం పలుకుద్ది. But the Lord God will ask you, who asked you to be deceived? Who asked you to be bewitched? Who asked you to go in the direction? The word that you heard will come and judge you. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు. అంటే ఏం తెలుసా? నీలో పాపం లేదు, ఉన్నా కూడా దేవుని క్షమాపణ అడుగు. ఏముంది, ఉపవాసం చేసి, నేను చెప్తున్నాను కదా, ఉపవాసం చేసి కన్నీటి ప్రార్థన. ఏం కన్నీటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన చెయ్యండి. నువ్వు కన్నీరు కారుస్తుంది నీ బాధలు గుర్తుకొచ్చి. Contrary to the doctrine means you are crying, you are only going on the physical aspect. God is not bothered about that aspect. కాబట్టి మీరు ఏం నేర్చుకుంటున్నారో దాని మీద మీరు నిలబడి ఉండండి. నిలబడి ఉండు అంటే నిన్ను నువ్వు భద్రపరచుకో, మిగతా వారిని కాపాడుకో అని అర్థం. Standing firm, whatever you have learned means whatever you have learned, you have to stand firm and save others. అటువంటి వారు ఎంటర్ అయ్యి వాక్యాన్ని పట్టుకునే వచ్చారు కదా. మీరు చావనే చావరని సర్పం చెప్పింది కదా అవ్వ దగ్గరకు వచ్చి. Serpent came to Eve and said, you shall not die, and he was teaching the wrong doctrine. అలాగ వీళ్ళు తప్పులు చేసేసి నువ్విచ్చిన స్త్రీయే అని అంటారు. These people sin and immediately say it is a woman that you gave, or it is a ఆ husband that you సర్పమే gave. అని అంటారు. They immediately blame the serpent. That is the serpent who deceived. అంతేగాని దేవుడు ఇది చెప్తే నేను ఆయన వాక్యానికి అవిధేయతగా నేను ప్రవర్తించాను, ఆజ్ఞను వ్యతిరేకించి నేను వెళ్ళాను అని రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. But they don't realize that they were going contrary to the word of God and to the instructions which God told them. ఎందుకు ప్రభువా నాకు ఈ శిక్ష ఇస్తున్నావు, ఎందుకు నాయన, నాకే ఎందుకు ఇస్తున్నావు నాయన, నాకే ఎందుకు, నా కర్మ ఎందుకు నాయన, నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా నాయన, నాకెందుకు నాయన అని దేవుడి మీద నిందలు వేస్తూ ఉంటారు. But they will start blaming God. God, why me? Why am I getting punished for no fault of mine? But actually these are the ones who are going in the wrong ఈ direction. విషయంలో దేవుడు ఎప్పుడు శోధించరు. God will not test you into the wrong way. కాబట్టి అటువంటి వారు ఎవరైనా వచ్చి తప్పుడు వాక్యం చెప్పి ట్విస్ట్ చేసి మాట్లాడారనుకోండి, అపవాదులాగా మీరు చావనే చావరని చెప్తారు, చూసారా, మీరు జాగ్రత్త పడండి. You should be very careful with the preachers who twist the word of God like the serpent told to Eve, you shall not die. These are the preachers who came and give you నువ్వు distorted రక్షణలో doctrine. ఉన్నావనుకో, వెంటనే నువ్వు వాళ్ళని గుర్తించగలుగుతావు. If you are there in salvation, God will identify and show you who these false preachers are. అటువంటి వారిలో నుండి మీరు తొలగిపోండి, జాగ్రత్త పడండి, వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి అలాంటి వారి దగ్గర నుంచి. There's a clear instruction which says run away, avoid these people and go away from the people who are giving contrary doctrines. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. అందుకనే అంటే రక్షణ లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారన్నాను కదా, ఇదే.
For the people who do not have salvation, they believe everybody. That's what is written in verse 18. For those who are such do not serve our Lord Jesus Christ, but their own belly, but by sport and words and flattering speech, తమ deceive the heart of the కడుపుకే simple. దాసులు అంటే వారికి రక్షణ లేదు, These people are not saved, but their own gods is the belly. రక్షణ జ్ఞానము లేదు. They do not have the way or the salvations. అంటే ఏంటి? వారి కడుపుకే దాసులు అంటే ఏంటి? What does it mean that their own belly is their అంటే God? రక్త మాంసాలకి మాత్రమే విలువిస్తారు వాళ్ళు. That means they give importance to only flesh and blood. వారికి వారే భయపడుతూ ఉంటారు, They have fear about themselves and ఎక్కువ about the people. మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు, They are dependent only on humans. మనుషుల సహాయం పొందుతూనే ఉంటారు. They always depend on people and want people to help them. దేవుని సహాయాన్ని విడిచిపెట్టేసుకుంటారు, నెమ్మదిగా విడిచిపెట్టేసుకుంటారు. They are forgotten to depend on God and put their trust in God. Revelation chapter 3 verse 8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ హృదయంలో ఉన్న క్రియలను నేను ఎరుగుదును, God నీ says- ఆలోచనలో ఉన్న క్రియలు నేను ఎరుగుదును. The Lord says, I know the thoughts, the intentions and all that is there inside you. కానీ నువ్వు డిసిషన్ అన్నది తీసుకుని దాని మీద నిలబెడతాను అని మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, నీకున్న విశ్వాసం కొంచెమే అయినా నువ్వు నా మాట విని దాని ప్రకారము ఉంటాను అని నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నేనెవరో తెలియదు అన్నట్టుగా నీ ప్రవర్తన లేదు. The Lord is telling, I know that your strength is very little. In the presence of God, if you confess your sins and say, I would be in the Lord, then God will give you the strength. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును మూయజాలడు. See, I have set before you an open door and no one can shut it. ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరైతే నీ ఇంట్లో సంతోషాన్ని దొంగతనం చేశారో, వాళ్ళు దేవుడు వాక్యము చెప్పే మిమ్మల్ని మోసం చేశారో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు నేనే నీ ముందు చేస్తాను. Now whoever has deceived you, whoever has defrauded you with the wrong words, indeed I will make those of the synagogue of Satan, because these people are there, who say they are Jews but are not, but lie indeed. I will make them come and worship before your feet, and to know that I have నువ్వు loved you. రక్షణలో ఉన్నావంటే నీకు ఈ కాపుదల దొరుకుతుంది. If you are there in salvation, then you will get this divine protection. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక భూమి నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. అంటే మీరు ఎత్తబడి ఇలా సంఘం ఎత్తబడటము, శ్రమలు మహాశ్రమల కాలం మొదలవుడు రెండు సైమంటేనియస్ గా జరుగుతాయి, పక్క పక్కనే ఇలా మీరు వెళ్ళడం, శ్రమలు మహాశ్రమల కాలం జరగడం The జరుగుతుంది. moment the rapture takes place, tribulation simultaneously happens. But in verse 10 it says, because you have kept my command to persevere, I also will keep you from the hour of trial which shall come upon the whole ఇది మీకు world to వాగ్దానం. test those who dwell on the earth. This is the prophetic promise to నేను you. త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఉండుము. నువ్వు ఏ రక్షణ తెలుసుకుంటున్నావో, ఏది వింటున్నావో దాని మీద నిలబడు, దేనికైనా తెగించు, దాని సత్యం మీద నిలబడటానికి, నీతి మీద నిలబడటానికి దేనికైనా తెగించు, కానీ భయపడి రక్షణ నుండి బయటికి వెళ్ళొద్దు. And the Lord is telling, this is the prophetic promise in verse 11, behold I am coming quickly, hold fast what you have, that no one may take away your crown. So that righteousness, the truth and justice, hold it firmly, no matter what happens, hold it firmly, then I will give you this prophetic మీరు అలా promise. నిలబడి ఉంటే మీకేం జరుగుతుంది? What will happen when you are standing firm? రోమన్స్ 16:19 and 20, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు. Romans chapter 16 verses 19 and 20 will take place in your life when you are standing firm. 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. అంటే మీ విధేయత, మీరు తీసుకున్న నిర్ణయం ప్రతి వారు మీలో మార్పు చూడాలి. The discipline or the obedience by which you have taken, people should see the transformation in your మీరు life. వాక్యం విని వెళ్ళారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని చెప్తున్నాను. Remember, if you are only the hearer of the word of God, not a doer, that means you are deceiving yourself. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా మీరు విధేయత కలిగి, మీ విధేయత ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. For your obedience has become known to all, therefore I am glad on your behalf. మేలు విషయమై జ్ఞానులుగా ఉండండి, కీడు విషయమై నిష్కపటులుగా
కీడులో పడకుండా పక్కవారు చేసే కీడులో కూడా పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త But పెట్టుకోవాలి. I want you to be wise in what is good and simple concerning evil. Don't be a partaker of the people who are doing sinful things. రక్షణ జ్ఞానము లేని వారికి ఇంకొక క్వాలిటీ ఉంటుంది తెలుసా? The people who do not have the way of salvation, they have one more quality. చెడుతనము చెడు ఆలోచన వారికి అసహ్యము కాదు, వారి దృష్టికి వారు చేసేది కరెక్ట్ గా అనిపిస్తుంది. Evil work and wrong things will appear pleasing to them and they do only the evil and ఇంకొక wrong. క్వాలిటీ ఉంది వాళ్ళకి. They have one more attribute. చూడండి Psalms 36:1. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వరకు పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వీళ్ళ క్వాలిటీ ఏంటి? రక్షణ జ్ఞానం అన్నది లేకపోవడం వలన చెడుతనము చెడు ఆలోచన వారికి అసహ్యము కాదు. So these people do not have the fear of the Lord. So they don't want to, they do all sorts of వారిలో things. పాపం ఉందనుకో ఆ పాపాన్ని కప్పి కాంప్రమైజ్ అయ్యేటట్టు మీకు బోధిస్తారు. When they have sinful nature in them, they will cover that sinful nature and then preach something else. మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మీరు వాక్యాన్ని సరిచూసుకుంటే మీకు సత్యం దొరుకుతుంది, సరిచూసుకోలేదనుకోండి వాళ్ళు చెప్పింది మీరు నమ్మి అది పట్టుకుని వెళ్ళిపోతారు. But if you are not able to comprehend, you are not able to discern, you will believe that to be truth and you will catch all that and go into the wrong. చెడు ఈజీగా అట్రాక్ట్ అవుతుందండి. The attraction is this. Evil thing is so beautiful, you will get మీరు attracted. అబ్జర్వ్ చేయండి, ఒక మనిషి మంచోడు అనుకో వీడు మంచోడు అని చెప్పడానికి ఎంతో ఆలోచిస్తారు. When you want to say some person is good, you take so much of time అదే to tell చెడు that person is అనుకో good. వీడా అని ఇంత పెద్ద లిస్ట్ The ఇచ్చేస్తుంది. moment you find something bad means immediately you have a big list to accuse him. అందుకనే ఈ చెడు అన్నది ఎక్కువ నెగిటివ్ ని చెడుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళు దేవుని రక్షణలో ఉండలేరు. The people who give importance to negative thing, negative speech and the wrong thing will not give importance to salvation and to the way of God. వారికి దేవుడి భయం లేదు కాబట్టి పాపము చేయనీయకుండా దుష్టుల్ని ఆపలేరు, వారు ఆపరు. There is no fear of God before their eyes. That's the reason they flatter himself in his own eyes when he finds out his iniquity and when he hates. పాపము చేయకుండా ప్రతి వారిని ఆపాలి, అందుకనే కాపరిని నియమించింది. The role of a pastor is to stop people from sinning. ఒక్క వాక్యం చూపించండి, నువ్వు పాపం చేస్తూనే ఉన్నా కూడా నేను ఇష్టపడతానని చెప్పిన ఒక్క వాక్యం నాకు చూపించండి. Show me one reference which says you keep on sinning and I will keep on saving and I will keep on taking you to salvation. కాబట్టి పాపము చేయకుండా దుష్టుల్ని ఆపలేరు, ఎందుకంటే ఆ వాక్యం అలా వెళ్ళదు కదా. వాక్యము దూరాలి, రెండంచులు గల ఖడ్గము కాబట్టి ప్రతి మనిషి లోపలికి దూరితేనే ఆ పాపాన్ని బయటికి లాగడం జరుగుతుంది. The sin- లోపల పాము ఉంటుంది, ఎలా లాగుతారు మీరు? కర్రతో ఇలా బయటికి లాగరు. అదే దేవుడి వాక్యం అంటే. Sin can be pulled out only with the word of God because it is sharper than a two-edged sword. When a serpent is there, how do you pull that serpent out? You use a stick. But these people do not talk about sin and its consequences. వాళ్ళకి కీడు రాకపోయేసరికి నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను, నేను వాక్యం ఉంది, నేను బాగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం ఉంది అని అంటూ ఉంటారు. When there is no calamity, no destruction, they say, I'm good, I'm doing fairly well. అని భ్రమలో ఉంటారు. But they are actually being deceived. దేవుడు వారికి అవకాశం ఇస్తున్నారని రియలైజ్ అవ్వరు. But they don't realize that God is actually giving కానీ them a chance. సంభవించడం నిజం. But to happen, it's for sure it will happen. చెడు Calamity. లేదా కీడు దాని అర్థం మానవ పాపాన్ని, మానవ దుర్నీతిని తెలియచేస్తుంది. Now it will know about the wickedness of human thoughts and all its wrongdoings. చెడు కీడు అంటే ఏంటి? What is bad and what is evil? మనిషిలో ఉన్న పాపము, మనిషిలో ఉన్న దుర్నీతి, మనిషిలో ఉన్న దురాశ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. All the selfish nature of man, all the unrighteous things, all the wicked things, all his iniquities will be exposed. దైవభక్తి లేని వారు చెడుని అసహించుకోరు. People who do not have the fear of God will not be abhorring evil. దేవుని గుణంలో పాపాన్ని ద్వేషించడం తప్పనిసరి అయిన ఒక లక్షణం. One of the important characteristics of God or godly character is to rebuke people when they are sinning. or to అవును, highlight sin. పాపాన్ని అసహ్యించుకుంటున్నామంటే దేవుని లక్షణాల్లో ఒక లక్షణం, ఒక గుణం నీలో ఉంది అని అర్థం. When you are abhorring evil, when you are departing from evil, means you are having one of the characteristics of God. ఆ గుణం నీలో ఉందనుకో, ఎదుటివాడు పాపం చేయకుండా నువ్వు జాగ్రత్త పడతావు, నువ్వు పాపంలో పడకుండా నువ్వు జాగ్రత్త పడుతూ ఉంటావు. Then you will safeguard yourself from that evil and you will also ensure that you don't partake in that person's evil. నీలో వాక్యం ఉండి నువ్వు రక్షణలో ఉంటే ఎటువంటి దుర్మార్గునైనా నువ్వు రక్షించుకుంటావు. నీలో వాక్యం లేకపోతే నువ్వు పడతావు, వాళ్ళని రక్షించుకోలేవు. When you have the word of God inside you, you will be able to save even a wicked person. But when you do not have the word of God inside you, you will fall and even he will fall. సామెతలు 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు చూద్దాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు,
ఏడును ఆయనకి హేయములు అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్న తమ్ముళ్ళలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము. అంటే ఆయనకేమి కళ్ళల్లాడు నాలుకంటే తెలుసా? చెప్పుడు మాటలు. You know what is the meaning of that lying tongue? That means it's just not lies, but believing or telling something which is not true. వీళ్ళెవరంటే మంచోల్ని చెడ్డోలుగా చేసగలుగుతారు, చెడ్డోల్ని మంచోలుగా చేసగలుగుతారు. These people are so capable of transforming a good person to a bad person, and even they can change a bad వాళ్ళు person to a చేసిన good person. పాపం మాట్లాడరు, వాళ్ళు ఎలా చేశారో చూసావా అని అంటారు. They don't talk about their sinful nature, but they highlight the sins of the other person ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. because they do not have the salvation. దేవుడికి అసహ్యమైన ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అన్నది ఎప్పుడు సరి చూసుకోవాలి. You need to check whether it is something which is abomination in the sight of God. Is the ఈ people still having. కళ్ళల్లాడు నాలుకంటే ఇప్పుడు ఒకలా ఉంటది, వెనకాల వేరే. దీనినే కపటము అని అంటారు, This is what is called as guile. వేషధారణ This అంటారు, is what is called as hypocrisy. మోసం చేయుట This is అంటారు, what is called as deceit. కన్నింగ్ అంటారు, This is cunningness. ష్రూడ్ మైండ్ సెట్ అంటారు, This is all shrewd అబద్ధ mentality. సాక్ష్యం పలకడం అంటారు. These are quick to false witness. నీకు ఒక నాలుగు ఉందా, రెండు ఉన్నాయా? Now, do you have one tongue or you double tongued? అది దేవుడు This మాట్లాడుతుంది. is what the Lord is telling. దేవుడికి కావాల్సింది ఏంటంటే నిన్ను కాపాడడమే. యోగు 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఎలా ఉంది ఇది? కరువు వచ్చినా, క్షామం వచ్చినా, మరణం నుండి, యుద్ధం ఖడ్గం నుండి ఆయన నిన్ను తప్పిస్తూనే ఉంటారు. That means no pestilence will come upon you, no famine will come upon you, no sword will come upon you, no matter రోగం what. వచ్చినా నిన్ను Even తప్పిస్తారు, if there is any sickness, it will God కరువు save you. వచ్చినా తప్పిస్తారు, Even if there's famine, God will save you. మరణము నుండి తప్పిస్తారు, God will save you from the jaws of ఖడ్గ death. బలము నుండి తప్పిస్తారు. God will save you from the sword. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు. You shall be hidden from the scourge of the tongue, and you shall not be afraid of destruction when it comes upon you. పాపం లోపల ఉంటే ఇది జరగదు. But when the sin is inside you, these processes పాపం will not take లోపల place. ఉంటే ఇది జరగదు. When the sin is there inside you, these will ఇది not take place. జరగాలి అని అంటే నువ్వు నీ రక్షణ ద్వారా నిన్ను జాగ్రత్త పెట్టుకుంటేనే ఇది జరుగుద్ది. జరగవా? These things will happen when you hold on to your salvation, but not when you have sin inside you. పశ్చాత్తాప పడితే నువ్వు బ్రతకవా? When you truly repent, will you not live? 6 బాధలు మరి 7 ఉన్నాయి, కానీ 7 బాధలు ఉన్నా కూడా వాటి నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని చెప్తున్నారు. నీకు ఇది కావాలా? 6ను మరి 7ను దేవుడికి అసహ్యమైనవి కావాలా? Do you want God to save you from the 6 troubles? Do you want God to save you from the 7 evil? Or do you want to pursue in the things that God finds is an ఇది abomination? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. You need to check Romans 6. జెర్మయా 44 verse 4 and 5. ఇర్మియా 44 అధ్యాయము 4, 5 వచనాలు. Jeremiah chapter 44 verses 4 and 5. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని కానీ వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణమును చేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొగ్గకపోయిరి. ఇలాంటివి వినకపోతే దేవుడు ఏం చేయగలుగుతారు? దేవుడు మీకు బాకానాదము ఊడి మీకు ప్రకటించమని, హెచ్చరించమని పంపిస్తారు. ఎందుకంటే నిన్ను కాపాడడానికే కదా. When people do not listen, incline their ear, or do not want to turn from the wickedness, God is blowing the trumpet so that you would be warned and you will be taking heed. నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, పంపుతూనే ఉంటున్నారు, మాట్లాడుతూనే ఉంటున్నారు, జాగ్రత్త అని చెప్తున్నారు, దూరంగా ఉండండి అని చెప్తున్నారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్తున్నారు, మీ మంచి మార్గాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్తున్నారు. అలా పంపుతూనే ఉన్నారు. The Lord is continuously sending his servants, his prophets, to forewarn you, and he is also forewarning there are false preachers, false teachers who deceive you. He is forewarning us. నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని, కానీ
వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణ చేయుట మానకపోయిరి. అన్య దేవతలు అంటే ఎవరు? తమ దుర్మార్గతను విడకపోయిరి. ఏంటి ఆ దుర్మార్గత? యెహెజ్కేలు 14వ అధ్యాయం తీయండి. Now when it comes to Jeremiah 44, the Lord is telling, oh, do not do this abominable thing that I hate. But these people were burning incense to other gods. What is the meaning of gods that God is referring? Let's go to Ezekiel chapter 14. Verse 3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మన గాతమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహమును నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. కనుక నేను వారి హృదయమును లోపరిచినట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములు విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనిడి. ఇశ్రాయేలీలలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరములను తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమైన నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేనే విరోధినై నేనే యెహోవానని వారు తెలుసుకొనినట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధనై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వారిని నిర్మూలం చేసేదను. ఇశ్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయ అతిక్రమములన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనకయు ఉండి నా జనులగునట్లు నేను వారికి దేవుడినై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకొనిన దోషమునకు శిక్షనుందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంత ప్రవక్త దోషమున అంతే ఆగును. ఇదే యెహోవా వాక్కు. We just now read Ezekiel chapter 14 verses 3 to 11. Idols very clearly signify not as the physical idols but all our weaknesses and the characters inside us. ఆ కాలంలో మారు మనసు పొందుకొని విగ్రహాలు అని అంటే ఏంటి? What do you think are idols? మారు మనసు పొందుకోకుండా నీ హృదయంలో ఏ విగ్రహం ఆపుతుంది? When you are not able to truly and genuinely repent, which idol inside your heart is causing, which weakness is becoming a stumbling block or idol in your life? ఏది ఆటంకపడుతుంది? Which is the causing stumbling blocks in your life? దేవుడు పనికి ఆటంకంగా ఏ బలహీనత ఉంది? ఏ విగ్రహం ఉంది? Which weakness is the form of idol is causing a stumbling block for you to దాని నుండి బయటికి రమ్మని come out of చెప్తున్నారు. that idol worship. The Lord is forewarning. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? Why are you doing this? దేవుని ప్రశ్న అడుగుతారా? Will you question God? నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను విడుదల చెయ్యి ఎక్కడన్నారు? నిన్ను అడగమన్నారా? అడుగుడి దొరకబడును అంటే ఇది కాదు. జ్ఞానం అడుగు, బయటికి ఎలా రావాలో నేర్పిస్తారు. Having awful sinful nature, not repenting, and if you ask God to help you, God will help. And because you are quoting the scriptures, ask and it will be given to you. No, these type of help will not be given. Instead, you should ask for wisdom. Then wisdom will be given to you so that you will come off your sinful nature. హబక్కుక్ 1వ అధ్యాయము 13వ వచనము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కాదా? బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా? కపుటలను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఎవరైనా పాపం చేసినా తప్పు చేసినా దేవుడికి వ్యతిరేకంగా చేసినప్పుడు నువ్వు వాళ్ళ మీద జాలి ఎందుకు పడుతున్నావో అని అడుగుతున్నారు. When you see the wicked people doing all sorts of wickedness, how come you are not how is it you are keeping quiet? దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులని నాశనం చేయగా
దుర్మార్గులు నీతిపరులను నాశనం చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఊరుకుంటున్నావు? How can you keep quiet when you are seeing wicked things happening? నువ్వు ఊరుకుంటున్నావు అంటే నువ్వు పాలభాగస్తురాలు అవుతున్నావు. If you are keeping quiet, you are ఊరుకుంటున్నావు అంటే becoming a నువ్వు partaker. పాలభాగస్తుడు You అవుతున్నావు. are becoming a partaker if you are keeping quiet. ఎందుకు గ్రహించలేకపోతున్నావు? Why is it you are not able to క్రీస్తు understand? పరిచర్యలో ఇటువంటివి ఎన్నో ఎదుర్కొన్నారు. Jesus Christ had to encounter so many such kind of people. పరిచర్య లక్షణము రక్షణ జ్ఞానము. Now the way of the ministry is the way of salvation. నువ్వు రక్షణలో ఉన్నావంటే నీకు రక్షణ జ్ఞానం ఉంటేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. If you know the knowledge of salvation, only then you will be in a position to move forward. Psalms 45:7 కీర్తనలు 45వ అధ్యాయము 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నువ్వు రక్షణ జ్ఞానం పొందుకొని రక్షణ అన్నది నీకు అర్థమయ్యి ఈరోజు నిర్ణయం తీసుకున్నావు అనంటే ఈ అభిషేకము నీ మీదకి వచ్చి ఆ రక్షణ జ్ఞానము ముందు పెట్టుకొని వెళ్ళగలుగుతావు. When you know what is salvation, when you receive the knowledge of salvation and you hold on to salvation, then Psalms 45:7 will come into your place. You will receive the anointing or the oil of gladness more than your companion. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. Hebrews chapter 1 verse 9, when people say they have got the New Testament and everything is favorable to them. Let's read Hebrews chapter 1 verse 9. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఇదే మాట పలికారు అపోస్తలుల పౌలు. Apostle Paul spoke the same reference, Hebrews chapter 1:9, which was quoted in నీ Psalm 45. తోడివారి కంటే అంటే నీ కుటుంబంలోనైనా ఉండొచ్చు, నీ రిలేషన్స్ అయినా ఉండొచ్చు, నీ కింద పనిచేసేవారైనా ఉండొచ్చు, నీ పైన పనిచేసేవారైనా ఉండొచ్చు, వారందరి ముందు కూడా నువ్వు న్యాయముతో నీతి న్యాయముతో విశ్వాసంతో దీన మనసుతో దేవుని చిత్తంతో నువ్వు నడుస్తున్నావు అనుకో, నిన్ను అభిషేకించి వాళ్ళందరికంటే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నారు. When he's saying with the oil of gladness more than your companions, it means it can be more than the people of your house or the workplace or wherever you are. This is what will happen. These blessings will come to pass. రక్షణ లేని వారికి ఇంకొక క్వాలిటీ ఉంది. But the people who do not have salvation or the knowledge of salvation, there is one more quality. పొగడ్తల్లో 2 రకాలు ఉన్నాయి. There are 2 types of flattering. అది కూడా రిసీవింగ్ చేసుకునేవి 2 విధాలు ఉన్నాయి. And there are 2 types of receiving. పాజిటివ్ గా ఉన్న పొగడ్తలు చూపిస్తాను. I will tell you about the positive way of అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. యాక్ట్స్ 23:1. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనము. సౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొని చుట్టిని చెప్పాను. ఇది సరైన పొగడ్త. ఏమన్నారు? పౌలు మహాసభ వారిని చూసి, సహోదరులారా, నేను నేటి వరకు ఇప్పటి వరకు కూడా కేవలము మంచి మనస్సాక్షి కలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటేని అని చెప్పారు. చెప్పిన వెంటనే 2వ వచనంలో చూడండి, ప్రధాన యాజకుడు ఏమన్నాడు? Acts chapter 23 was just now spoken. Paul was talking to all the people, men and brethren, I have always lived in good conscience before God until this day. అందుకు ప్రధాన యాజకుడు అయిన అననీయ అతని నోటి మీద కొట్టుడు. ఎవరు? ప్రధాన యాజకుడు. అతన్ని ఎందుకు తెచ్చారో అతనికి ఇంకా విమర్శన చేయలేదు, ఏం తప్పు చేశాడో అడగలేదు, తీర్పు చేయలేదు. ఆ కాలంలో ఒక మనిషిని తెచ్చాక ఆ మనిషిని విచారించి దాని తర్వాతనే తీర్పు తీర్చడమో కొట్టడమో చెయ్యాలి. మరి ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడు? వెంటనే అతను మూర్తి మీద కొట్టు అని అన్నాడు. Now in those days when a person has been brought to trial, he has to be tested, he should be inquired. But what did the high priest do in verse 2? And the high priest Ananias commanded those who stood by him to strike him on the mouth. కానీ పౌలు ఏమన్నాడు? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని అన్నాడు. అంటే నువ్వు ప్రధాన యాజకుడి వై ఉండి నువ్వు ఇట్లాగా ప్రవర్తించేది అని అంటాడు. The moment the chief priest hit on Paul, Paul said, "You whitewashed wall, God will strike you." అంటే ఏంటి? సున్నము కొట్టిన గోడ అంటే ఏంటి తెలుసా? సమాధి అని అర్థం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. That's what Apostle Paul says in Acts chapter 24 verse 16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దీనినే గైకొనుట అని అంటారు. అభ్యాసం అని అంటే ఎట్లాగైనా సరే దేవుణ్ణి బాధ పెట్టేటటువంటి ప్రవర్తన నాలో ఉండకూడదు అని అర్థం. Striving means this is a serious thing that he has decided to have a good conscience between God and man. ఇంకొక మాట కూడా పలికాడు. 1 Corinthians 4th chapter 3 and 4 verses. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతే. మీరు విమర్శించవచ్చు, ఎందుకంటే మీ దృష్టికి మీకు అనుకూలంగా లేకపోతే మీరు విమర్శిస్తారు. Now 1 Corinthians chapter 4 verse 3 was just now spoken. If you are not sure, you are very quick in judging others. మీకు అలవాటే, కానీ నన్ను నేనే విమర్శించుకోను అని అంటాడు. But Paul is telling, in fact, I don't even judge myself, but you are judging me and you నా are యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. For I know of nothing against myself, yet I am not justified by this, but he who judges me is the Lord. ఇది అపోస్తలుల పౌలు అతను ఎలా పొగుడుకున్నారో చూసారా? Did you see how Apostle Paul was నన్ను నేను balancing his statement? నీతిమంతుడిగా తప్పులు ఎదుక్కుంటే నాకు కనిపించదు, అలాగని నేను నీతిమంతుడిని అనను. ఎందుకంటే రక్షణ కంటిన్యూస్ గా ఉంటుంది. Because he says, I am righteous, but that doesn't mean I am not at all sinning. But salvation is a continuous process. కాబట్టి మనల్ని విమర్శించేది ప్రభువే అని మిమ్మల్ని మీ నోరుని జాగ్రత్త పెట్టుకోవాలి. Therefore, we should be ensured that it is God who judges us. We have to be very careful in what we are speaking. 2 Corinthians 1:12 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. మా అతిశయమేదనక లౌకిక జ్ఞానమున అనుసరింపక లోక జ్ఞానంతో బోధ. ఎదుటి వాళ్ళు అబ్బా ఏమి ఇచ్చారు బ్రదర్ మెసేజ్, నిజంగా ఈరోజు చాలా అదిరిపోయింది బ్రదర్. ఇది లోక జ్ఞానంతో మాట్లాడే బోధ. లోక జ్ఞానంతో వాక్యం చెప్తే మనుషులందరూ అదిరిపోయిందండి ఈరోజు మెసేజ్. When a man is speaking a sermon through his flesh, people are so quick and says, what a thumping sermon, what powerful it is. This is what they will say. అదే దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మతో నిష్కపటముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటుని అని అపోస్తలుడు పౌలు అన్నాడు. అంటే దేవుని జ్ఞానముతో మీకు బోధిస్తే మీ తప్పులు మీరు కనుగొని దానిని బయటికి తీసి పడవేసి ఈ లోకంలో దేవుడికి ఇష్టంగా జీవించగలుగుతావు అని అర్థం. Now when it comes to Paul, Paul was telling that his boasting is in the testimony of his conscience. It all depends upon how you conduct yourself in the world in simplicity and godly sincerity. ఇదే ఉపదేశము అంటే. This is what is called as preaching. ఉపదేశము అంటే నువ్వు నీలో ఉన్న తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపపడి లోకంలో దేవుడికి ఇష్టంగా జీవించడం అంటే నువ్వు విన్న వాక్యం నీకు విడుదల దయచేస్తుంది. Identifying your sins, letting them go off you is the wisdom. అలాగే 2 Corinthians 4 chapter 2 and 3 verses. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుణ్ణి సంతోషపెట్టుచున్నాము. We just now read 2 Corinthians 4th chapter verse 2. ఇది ధైర్యంగా చెప్పగలగాలి. This you should be bold in a position to proclaim. ఎవరు చెప్పగలుగుతారు? Who can say this boldly? వాక్యానుసారమైన జీవితంలో ఆ కుయుక్తి లేదనుకో, మీకు కుయుక్తి లేకుండా నేను నేర్పిస్తారు. When there is no cunningness in the person or deceitfully and craftiness, they will speak the word of God as is. దేవుడి వాక్యాన్ని కలిపి చెరిపేసి బోధించారనుకో, అతను పాపానికి కాంప్రమైజ్ అయి జీవిస్తున్నాడు కాబట్టి మీకు అలాగే నేర్పిస్తారు. This person is compromising with sin. That is the reason even his sermons will be manipulated and adding and deleting the word of God. సత్యము చెప్తున్నట్టు కనబడతాది, కానీ సత్యం ఉండదు అందులో. It might appear as if it is true, but it is not the truth. ఇది అపోస్తలుడు పౌలు చెప్తుంది. This is what Apostle Paul is telling. 2 Timothy 1 chapter 3 to 5 verses. 2 Timothy 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని
రేయింబగలు అపేక్షించుచున్నాను. నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, నీ విశ్వాసం అంటే నీ జీవితాన్ని ప్రతి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఎంతగా విశ్వాసంతో నమ్మకంతో ఎదుగుతున్నారు. వాళ్ళ ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడాలంటే కూడా భయమేస్తుంది అని అనుకుంటారు. People should acknowledge and see the transformation in you. Oh, there was this person who was bad once, but now he is so much transformed. అవిశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించును, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అంటున్నారు. And Paul is talking about the grandmother and the mother of Timothy. ఇదండి వాళ్ళ విశ్వాసంలో అటువంటి మంచి మనస్తత్వం ఉంది కాబట్టి అదే ఉంది. నువ్వు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావో వాళ్ళ జీవితం అలాగే వెళ్తుంది. Now, because the mother and the grandmother's faith was so genuine, Paul was acknowledging it. So what are you teaching your children? It all depends on what you're teaching. Hebrews 13 verse 18. Hebrews 13 verse 18. నా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. ఇది మా నిమిత్తము ప్రార్థన చేయుడి అంటే మీకు చెప్పే వాక్యము నేను చెప్తూ ఉన్నాను కదా. ఎవరైతే హృదయంలో నిలబడాలని నిశ్చయించుకున్నారో మీకు తెలియకుండానే నేను ప్రార్థన చేస్తున్నాను. Now Hebrews 13:18, pray for us, we are confident that we have a good conscience in all things, desiring to live honorably. Praying for us means whoever has decided over here to genuinely repent without your knowledge, I am praying on your behalf. ఇదిగోండి Psalms 36 verse 2. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. For he flatters himself in his own eyes when he finds out his iniquity and when he hates. ఈ వాక్యం మరలా ఒకసారి చూడండి. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. అంటే వాళ్ళు పలికే వాక్యము వాళ్ళు నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్తూ ఉంటది. Their words will be blinded and their words will tell that they are doing good things. వాళ్ళ ఉన్న పాపం బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటారు. వాళ్ళు నీతి పరులాగా, పెద్ద ప్రార్థనా పరులులాగా, వాక్యం అంతా తెలిసిన వారిలాగా చూపిస్తారు. దోషము బయటకు వచ్చే వరకు ఈ ప్రవర్తన ఉంటుంది. When the iniquity is found out, till such time these people are bragging about themselves. They think they are righteous people and they talk as if they are very holy people. Psalms 49 verse 18 to 20 verses. కీర్తన 49వ అధ్యాయము 18 నుండి 20 వరకు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలంలో నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు తెరవలెను. వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడరు. ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉంటారు. He shall go to the generation of his fathers, they shall never see light. A man who is in honor yet does not understand is like the beast. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసండి. అసలు అలా ప్రార్థన చేసేవాడిని, ఇలా ఉపవాసాలు చేసేవాడిని, ఇలా హీలింగ్స్ చేసేవాడిని, ఇలా వాక్యం చెప్తే అందరూ ఇలా షాక్ అయిపోయేవారు. ఇట్లాంటివి చెప్పుకుంటా ఒకప్పుడు గురించి నాకెందుకు, ఇప్పుడు నువ్వేంటి, ఇప్పుడు నీ సాక్ష్యం ఏంటి? People say, well, there was a time when I used to pray and there used to be great miracles. I used to preach like this and all. God is not bothered about the testimony of your past. What are you today? పొగుడుకునే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. అన్నిట్లో కరెక్ట్గా ఉన్నారా? మీ బలహీనతలు మీకు తెలుసు, బలహీనతలకి కూడా నువ్వెవరో తెలుసు. Before you are boasting, you need to know where you are. Even your boasting knows what type of person you are. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినా, తన జీవిత కాలంలో ఒకడు తన్ను పొగుడుకున్నా వాడు పితరుల తరానికి పోవాలి, వాళ్ళ వెడికే ఉండదు. Now the person who lives, he blesses himself, for men will praise you when you do well for yourself. వెలుగు ఉండదు కాదు, వెలుగు చూడరు. ఎందుకంటే మరణకరము గల పాపములో ఉంటారు. వాళ్ళు చేసిన చెడు కనిపించదు కదా, వాళ్ళలో లేని మంచిని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. Now they talk about themselves, great about themselves, they applaud only themselves. ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉంటారు. అందుకనే మనుషులు పశుప్రాయులు అని అన్నారు. These people are like beasts. That's why God said man is like an animal. చూడండి Isaiah 8 chapter 20th verse. యెషయా 8వ అధ్యాయము 20వ వచనము.
ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలుగదు. ఇది ఎవరికి చెప్తున్నారు? చదువు ఉన్న వాళ్ళకి ఇచ్చినా అర్థము కాదు, చదువు లేని వారికి ఇచ్చినా అర్థము కాదు. అది దేవుని సత్యవాక్యము, దేవుని యొక్క మర్మాలు. అది అందరికీ బయలుపరిస్తే ఇంకేముంది? People who are literates cannot read and understand. People who are illiterate do not know how to read. So the word is the same for every person. వాళ్ళు దేవుని స్వరము వారు వినలేరు. ఎందుకంటే వాక్యము ఇది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి అనవసరం కదా. Because they cannot hear God's voice, for them it is irrelevant whether it is మాటలు good. వినేటప్పుడు కూడా ఇది మంచిదా చెడా, ఇది నిజమా అని వాళ్ళు విచారించరు కదా. Because they don't find out whether it is true or not what they are hearing. దేవుని వాక్య ప్రకారము బోధించని ఎడల వినేవారికి చెప్పేవారికి అరుణోదయము కలగదు. To the people who speak contrary things, they will not have any light in them. వారేమన్నారు? 19th verse, వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచకలాడి గొనుగు మంత్రజ్ఞాను యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమను దేవుని యొద్ద విచారింపవద్దా? అంటే చెప్పుడు మాటలు వినేసే వాళ్ళు చెప్తే వాళ్ళకిష్టం, వాళ్ళకి అనుగుణంగా ఆన్సర్ వస్తే వాళ్ళకిష్టం, వాళ్ళని నమ్ముతున్నారు. కిచకిచలాడి వాళ్ళ అనుగుణంతో వాళ్ళ స్వభావంతో బోధించే వాటిని నమ్ముతున్నారే. నీ దేవుణ్ణి విచారించవద్దు. People want to seek mediums. People love to hear the people good words speaking about them. They don't want to seek their God. Instead, they are going and seeking the dead on behalf of the living. విచారింపవద్దా? Should not the people seek the సజీవుల God? పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? Instead of going to the living, they are going to the ఆత్మీయంగా dead. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళదగునా? Can you go to a spiritually dead person and ask for counsel? ఆత్మీయ వాక్యము లేని వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగదగునా? Can you go and ask help to a person who is spiritually ఎక్కడికి dead? వెళ్తున్నారు? ఏ వాక్యము వింటున్నారు? ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? Where are you going? What are you hearing? And how are you behaving? అందుకనే ఐజయా 38th chapter 1st verse చూడండి. యెహోవా వాక్కు ఇదే. యెషయా 30వ అధ్యాయం 1వ వచనము. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకును ఐగుప్తు నీడను శరణజొచ్చుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇంకో మాట కూడా ఉంది. ఐగుప్తీయులు మీకు దేవుడా? They'll ask, do you think the strength of Pharaoh is your God? ఐగుప్తీయులు మీకు దేవుడా? Are the Egyptians your God? మరి శాంతి మార్గము ఎరగకుండా వాళ్ళు ఏది చెప్పినా దేవుని నుండి వచ్చింది నిజమే, వేరొక దేవుని నుండి వచ్చింది ఎలా నమ్ముతున్నారు? How do you believe whether it has really come from God? Because you treat Egyptians as God. Psalms 10 verse 3, దుష్టులు తమ మనోభిలాషమును బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. అలాగే 6 and 7 verses చూడండి. Likewise read verse 6 and వాళ్ళు 7. ఏమనుకుంటారు? మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుంటారు. He said వారి in his నోరు heart, శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. we just read Psalms chapter 10 verse 6 and 7 also. ఎవరు వీళ్ళు? Who are these people? రక్షణ అంటారు, దేవుడు అంటారు, వాక్యము అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన అంతా ఈ విధంగానే ఉంటుంది. They will say salvation, they will say God, they speak oracles of God, but their behavior will be like this. అలాగే ఉన్న ఒక రాజును చూపిస్తాను. I will show you the same character of a king. 1 Samuel 15 chapter 18th verse. మొదటి సమూయేలు పత్రిక, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 18వ వచనము. సమూయేలు అంటాడు, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని నీతో దేవుడు చెప్పాడు కదా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అని అడిగాడు. 1 Samuel chapter 15 verses 18 and 19 has been read. We talk about Saul over here because of his disobedience. కానీ ఇతను రక్షణలోనే ఉన్నాను అని అనుకున్న మనిషి ఎలా పలికాడో చూద్దాం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంన పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని. ఇలాగే ఉంటదండి. Now, రక్షణ అని
దేవుడు అని అలాగనొద్దు, నేను ఆయన చెప్పినట్టే చేశాను, ఆయన మార్గంలోనే ఉన్నాను అని చెప్తారు. Now Saul's reply to Samuel was telling, do not say like that, I only obey the voice of the Lord. 21వ వచనం చూడండి. Now read verse 21. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఇక్కడ నింద వేశాడు, బ్లేమింగ్. Now immediately he started blaming the people. ఏమన్నారు? అక్కడ ఉన్న మనుషులు తీసుకున్నారని చెప్పి ఇక్కడ సమూయేలు చెప్తాడు, వీళ్ళన్నిటిని నువ్వు తీసుకురాలేదా? అందుకు అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితముగా గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పగా, ఇదేనండి Now వేసేస్తారు. Saul was giving excuses and he was also blaming the people for his mistakes. బ్లేమ్ ఎవరి మీద వేశారు? సైనికుల మీద వేశారు. తీసుకుంది సౌలు, జనులు కాదు. It is Saul's mistake, but he was blaming the people. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైనా వీళ్ళు చెప్తేనే నాకు అర్థమైంది, ఓ మీరు అక్కడ చెప్పలేదా, ఓ నేను ఆ విధంగా ఓహో మీరు ఆ విధంగా లేదా, మీరు ఇలా చెప్పారేమో అని నేను అనుకున్నా. People are caught up with their own understanding when different instructions are given to them. అలాగే ఉంటుందండి. అలాగే అందుకనే చెప్తున్నా, మీ మాట అవును లేకపోతే కాదు, మేబీ మైట్ బి ఒకవేళ అని అన్నారు అనుకోండి, ఇదిగో ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. That's the reason your word should be yes or no. Do not use the phrases like maybe, might be, not sure. Don't be like that. 23rd verse. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. అది మీకు ఎలా తెలుసు? మిమ్మల్ని విసర్జించారో లేదో, మీరు రక్షణలో ఉన్నారో లేదో మీకు ఎలా తెలుసు? For rebellion, దేవుడి వాక్యానుసారం జీవిస్తున్నారో లేదో మీకు ఎలా తెలుసు? how do you know that God has forsaken you or not? How do you know whether you are living according to God's standards or not? Because in verse 23 it clearly says, for rebellion is as sin as the witchcraft, and stubbornness is as iniquity and idolatry. Because you have rejected the word of the Lord, he also has rejected you from being a king. సౌలు మనుషులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. అప్పుడు అవసరమా? నేను మీ అందరికీ ఇటువంటి మాటలు పలకకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడటం నేర్పిస్తున్నాను. Now Saul's reply was this, I have sinned, for I have transgressed the commandment of the Lord and your words, because I feared the people and obeyed their voice. That's the reason I'm forewarning you. Don't have the fear of the people and obey their words. Instead obey God. మనుషులకి భయపడతారు, మనుషులు చెప్పింది నమ్ముతారు, మీ దృష్టికి అనుకూలంగా మీరు నమ్ముతారు. Now దేవుడు చేసిన మేలు గుర్తుకు రాదు. you forget God. Instead you fear people and you take decisions on your own. నేను పక్క వాళ్ళ కోసం మాట్లాడను, మీ ఒక్కరి కోసం మాట్లాడతాను. I am not talking to please others, but I'm talking to you. 29:19 ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనం. అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుకుండినను నాకు క్షేమమే కలుగును. నా ఇష్టంగా నేను తాగినా, నా ఇష్టంగా నేను తిరిగినా, నేను ఎలా ఉన్నా, నేను హృదయంతో కఠినంగా ఉన్నా కూడా నాకు క్షేమమే కలుగును, నేను ఆశీర్వాదము పొందేదను అని అనుకుంటారంట. This person who's living in a sinful nature, doing all sorts of atrocities, will say nothing will happen to me, only good things will happen to me. దేవుడు జ్ఞానవంతుడు. Remember, God is full of నాకు wisdom. ఈ వాక్యం అని అంటే దాని మీద 10 వాక్యాలు మీకు రెడీ చేస్తారు. ఇందులో ఎక్కడైనా ఉన్నావా చూసుకోండి. When you quote one scriptures, God will quote so many scriptures to check on you. అలాగే Psalms 10:3 నీతిమంతుని ఆకలి గొననీయడు, ఆత్మీయంగాను ఫిజికల్ గా కూడా నీతిమంతుని ఆకలి గొననీయడు. భక్తి వీరుని ఆశను భంగము చేయును. వాడు ఏ ఆలోచన వేసినా అది భంగము చేస్తారు దేవుడు. The righteousness will not go starving. He blesses those people. But the wicked, since he boasts in his heart's desire, God renounces those people. అలాగే Luke 16:14 Luke 16:14. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా 15వ వచనము. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును,
మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వారు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. దేవుడి వాక్యాన్నైనా ప్రేమించాలి, డబ్బు కోసం వాక్యాన్ని అమ్ముకోవాలి. No servant of God can serve two masters, that is God and money. Either he has to be a slave of one. అందుకనే ఒకరిని ప్రేమించి ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరిస్తారు. మీరు దేనిని, దేవుణ్ణి, సిరిని సేవింపలేరు. No servant can serve two masters, for either he will hate the one and love the other, or else he'll be loyal to the one and despise the other. You cannot serve God and mammon. సత్యము చెప్తే మీరు నన్ను ఎగతాళి చేస్తారా అని వాక్యం చెప్తుంది. The Lord is telling, because I am telling you the truth, are you condemning me? Luke 10:29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగెను. But he, wanting to justify himself, said to Jesus, and who is my neighbor? అంటే అతను నీతిమంతుడిగా కనిపించాలి కదా, Because he has to appear as if నీ he's a righteous ఇరుగు person. పొరుగు వాడిని నువ్వు ప్రేమించు అని అన్నారు. God said you need to love your neighbor as you love నువ్వు yourself. ఎటువంటి వాళ్ళనైనా సరే నువ్వు ప్రేమించి వారికి సహాయం చేసే విధంగా నువ్వు ఉన్నావా లేదా? Now the Lord is telling, no matter what, you need to help others. అది ఏంటంటే ఎవరైతే పశ్చాత్తాపంతో ఉంటారో, ఎవరు నీడీగా ఉంటారో వాళ్ళకి తప్పక సహాయం చేయొచ్చు, కానీ పాముకి సహాయం చేయలేము సుమి. You cannot help a serpent or a cunning person, but the person who is genuinely repenting and wants to transform, you can definitely help that person. హోషేయ 12:7-8 వచనాలు. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదురు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనై తిని నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎరుగను కనిపరచలేరని ఎఫ్రాయిము అనుకున్నాడు. వీళ్ళెవరు? వారిని వారే పొగుడుకుంటున్నారు. Who are these Canaanites and the Ephraim? They are boasters, they are self-boasters. నేను బానే ఉన్నాను They think they are right in the sight అని of God, దొంగ త్రాసులు వేస్తూ ఉంటారు. but at the same time they use wrong scale. నేను బానే ఉన్నా, న్యాయంగానే ఉన్నాను, They think they are right, కానీ ఎదుటి వాడిని బాధ పెట్టి హర్ట్ చేసే మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. but they keep on hurting others and speaking bad. నేను ఐశ్వర్యవంతుడి, నేను ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, They say spiritually they are very strong, కాబట్టి నేను ఏ పాపం చేయను and they will say there is no iniquity in అని them. చెప్పి పాపాలే చేస్తాను, నేను మాట్లాడను అని మాట్లాడుతూ ఉంటారు. They'll say they will not, but they keep on sinning. అలాగే జెర్మియా 2:34 నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలదు. దేవుడు చెప్తున్నారు ఈ మాట. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరుని ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకొని సిగ్గుపడదవు. చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయంలో నిరాకరించుచున్నాడు, వాటి వల్ల నీకు క్షేమము కలుగదు. ఎందుకంటున్నారు 23వ వచనము, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలు దేవతలను అనుసరించి పోవున దానను కాను అని నీవు ఎట్లనుకుందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు అని అంటున్నారు. అంటే నేను బాగానే ఉన్నానే, నాకేమీ లేదే, నేనంతా ఇలాగే నడుస్తున్నా, వాక్యం చెప్పినట్టే ఉంటున్నా అంటున్నారు. కానీ దేవుడు అవునా, ఒక్కసారి పరీక్షించుకో, నువ్వు అటు ఇటు తిరుగుతున్న ఒంటెలా ఉన్నావు అని అంటున్నారు. అని చెప్పి దేవుడు ఏం చేస్తా తెలుసా, వాళ్ళ తప్పులు చెప్పి వాళ్ళతో ఒక మాట అంటాడు 25వ వచనం, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుగా తప్పికొనకుండానట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించితివి, వారు వెంబడిపోదునని చెప్పుచున్నావు. అంటే ఎంత వార్నింగ్ ఇచ్చినా ఇదేమీ లేదు, ఇది ఇలాగే మాట్లాడతారు, ఇలాంటివి ఎన్ని వినలేదు అని అంటావు అని అర్థము. Even if the warning has been continuously given to them, they said, yeah, we have heard so many pages like that, it cannot be true. వీళ్ళందరూ ఎవరు? వారిని వారే పొగుడుకుంటారు, వాళ్ళ నీతిమంతులు వాళ్ళ దృష్టిలో. Who are these people? Self-boasters, they are self-righteous people. ఎందుకంటే Proverbs 6 chapterలో 16-19 verses వారిలోనే ఉంటుంది. Because Proverbs chapter 16 to 19 verses is there in these people. First Chronicles 10th chapter 13 and 14 verses.
మొదటి దిన వృత్తాంతములు 10వ అధ్యాయము 13-14 వచనాలు. 1 Chronicles chapter 10 verses 13 and ఈ 14. ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కఠిన పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందున సౌలు హతమాయెను. So అందు Saul, నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయ కుమారుడైన దావీదు వశము చేసెను. దీనినే ఎవరి క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారు అని అర్థం. this is what exactly happens to a person. Whatever he's sowing, sin, he దేవుడు will ప్రేమ reap the same. చూపిస్తారు, కృప చూపిస్తారు. ఎప్పుడు నువ్వు ఆయన తట్టు తిరిగితే కృప పని చేస్తుంది, ప్రేమ వర్క్ అవుతుంది. లేదనుకో వేరొక ప్రేమ పని చేస్తుంది. God indeed shows love. God indeed gives you mercy when you turn towards him and ఆ obey to his ప్రేమ word. నేను ఎక్కడికి తీసుకెళ్ళొద్దంటే మరణకరము గల పాపము దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నేను అమాయకును, నాకేమీ తెలియదు, నేనేదో తెలియక మాట్లాడితే ఈ మనుషులు నమ్మేశారు అని అపవాదిలా చేతులు దులిపేసుకుంటారు. But when you focus only on God's love, when you do not give instructions to the word of God, the devil will take you to such a close, narrow experience to the sin that leads to death and leave you there and say, what can I do? This man believed in me. Satan will just wash his hands and ఆ go away. ప్రేమ నమ్మకండి. Never believe that ఆ false ప్రేమ love. ఎప్పుడు నీకేమీ అవ్వదు అని చెప్పుద్ది. That false love will tell you everything is good సర్పం with you. అంటది కదా, మీరు చావనే చావరు, ఆ పండు తిన్నాక మీరు దేవతల వలె కనబడతారు అని చెప్పు. Even the serpent said, you will surely not die, but when you eat of it, you will become like God. రోమన్స్ 10:3 Romans chapter 10 verse 3. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. For they being ignorant, Romans chapter 10 verse 3, for they being ignorant of God's righteousness and seeking to establish their own righteousness, have not submitted to the righteousness of God. పొగడ్తలు దేవుని ప్రేమ నుండి దూరం చేసేస్తుంది. Flattering can take you far away from God. Boasting also takes you far away from God. దేవుని ప్రొటెక్షన్ నుండి దూరం చేసేస్తుంది. Flattering and boasting can take you far away from God and from అందుకనే God's వాళ్ళకి protection. స్వనీతి, వాళ్ళకు అనుగుణమైన వాక్యము, వాళ్ళకు అనుగుణంగా బోధించడము, మనుషులు ఏమైపోతారో వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతే నాకు ఎట్లాగా, నాకు డబ్బులు దొరకవు అనుకుని వాళ్ళకు అనుగుణంగా బోధించుకుంటారు. అది వినేటప్పుడు అబ్బా చాలా బాగుంది అన్నట్టుగా వినిపిస్తుంది. ఎందుకంటే మంచిగా వాయిస్తారు వాళ్ళు. Because these preachers give sugar-coated sermons and all, because they are worried that the congregation people would leave and they will not get the money. They talk so sweetly as if a person is సరే, playing a good song. వాక్యం ద్వారానే మాట్లాడుకుందాము. Let us see from the word. Psalms 5:9 కీర్తనలో 5వ అధ్యాయము 9వ వచనము. Psalm chapter 5 వారి verse 9. నోట యథార్థత లేదు, వారి అంతరంగమున నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దీన్ని నమ్ముతారు. ఇది ఏంటంటే మనసుకి హాయిగా, అంటే వినటానికి వినసొంపుగా ఉంటాయి కదా దురద చెవులు. Because they have itchy ears, they don't want to hear the correct doctrines. They want only the wrong doctrines. అలాగే Psalms 55 Psalms 55 verse 20-21 తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమించుదురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరతీసిన కత్తుల వలె ఉంటాయి. ఇవి నమ్ముతారు, ఇలాంటివి బాగా నమ్ముతారు. కీర్తనలు 62 verse 4 4వ వచనం. Psalm 62 verse 4. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషింతురు. మీరు ఎలా పలుకోవాలి తెలుసా? You know how you should conduct నా and speak? ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము. You should say, my soul, wait silently for God alone, for my expectation is ఆయన only from- వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును. ఇలాగ పలికే స్థాయికి మీరు ఉండాలి.
రక్షణలో ఉన్న వారి ప్రవర్తన, రక్షణలో లేని వారి ప్రవర్తన, వాళ్ళని ఎలా పొగుడుకుంటారో, వాళ్ళని ఎలాగా కవర్ చేసుకుంటారో చూశారు కదా. ఇప్పుడు ఆలోచించండి, మీరు రక్షణలో ఉన్నారా, రక్షణ బయట ఉన్నారా అన్నది మీరు తెలుసుకుంటారు. Now you will know whether you are in salvation or not. People who are not in salvation or self-boasters, self-righteous, they think they are right and they're going in the right direction. ఫైనల్ గా Finally. రక్షణ మార్గము, Finally, the way of salvation. దానికి కావలసినవి ఏంటి? What are the requirements? What are లూక్ the- 1:76 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఏంటి ఆ రక్షణ? మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యంను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించును. నువ్వు నోటితో యథార్థంగా ఒప్పుకొని హృదయంతో విశ్వసించిన తర్వాత ఇది కరెక్ట్ అయిన రక్షణ నీకు వచ్చి ఆ రక్షకుడు నీకు కాపుదలగా రావడం జరుగుతుంది. We just now read Luke chapter 1 verses 75 and 76. When you genuinely repent, there will be a divine protection that will come upon you. అంటే నువ్వు రక్షణలోకి వచ్చాకే నీకు రక్షణ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. Only when you come under the place of salvation, only then you will get the knowledge of ఆ salvation. రక్షణలో ఫస్ట్ ఏముంటుంది? సిద్ధపాటు ఉంటుంది, అంటే ప్రిపరేషన్. The first thing that is a point after salvation is preparation. సిద్ధపాటు అంటే నువ్వు పలికిన మాట మీద నువ్వు నిలబడతానన్న సిద్ధపాటు కలిగి ఉండాలి. That means whatever you have said, stand forth. నీ శరీరాన్ని, నీ హృదయాన్ని నువ్వు దేవుని దగ్గరికి నడిపించాలి. That means your thoughts and your body should be led towards Christ. నడిపించాలి, నడిపించడానికి నువ్వు సిద్ధం కలిగి ఉండాలి. You should determine yourself to walk. రెండోది జ్ఞానము. Second thing is wisdom. దానినే రక్షణ జ్ఞానము అంటారు. This is called as the salvation, wisdom నీ of salvation. జీవితమే ఒక జ్ఞానంగా కనబడుతుంది. Your life itself should be like wisdom. ఎందుకంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభునకు ముందుగా నడుతువు. ఇది రక్షణ అంటే. Because verse 77 says to give knowledge of salvation to his people by remission of their sins. పాపం చేసేవారు దేవుడికి ఎప్పుడు దూరంగానే ఉంటారు. The person who is- జీవితాన్ని బట్టి నువ్వు క్షమాపణ పొందుకుంటావు. A sinner will always will be far away from God, but the way you give yourself to God, you will be closer to God. ఎందుకు పాపికి దేవుడు దూరస్తుడు? Why is the Lord far away from sinners? పాప క్షమాపణ లేకుండా జీవించే మనిషి అని అర్థం. Because he didn't have the knowledge of salvation and is living in his own life. మనిషి దేవుణ్ణి సమీపించలేకపోతున్నారు పాపం వలన. Because man is not able to come closer to God because of his నెక్స్ట్ sinful nature. సమాధాన మార్గములు. The way of peace ఈ is the next సమాధాన point. మార్గము ఎలా దొరుకుతుంది? నువ్వు రక్షణ జ్ఞానం పొందుకున్నాక. When you get the wisdom of salvation, then you will know the way of peace. యెషయా 9:2 Isaiah chapter 9 verse 2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీ ఇంట్లో నువ్వు సమాధానం చూడగలుగుతావు, నీ పిల్లల జీవితంలో సమాధానం చూడగలుగుతావు, నీ భార్య జీవితంలో చూస్తావు, నీ భర్త జీవితంలో చూస్తావు, నీ ఇరుగు పొరుగు వారి జీవితంలో చూస్తావు. You will experience peace not only in your life but in your spouse, your family, your children, your neighbors, your friends, wherever you go. మాథ్యూ 11:10 Matthew chapter 11:10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును. అదే రక్షణ మార్గము. ఇప్పుడు ఆలోచించండి, రక్షణలో ఉన్నారా? Now ask this question: are you truly there in salvation? ఇది I will say, రక్షణ. this is the true salvation. నా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి, నా పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయండి కాదు. It is not- మీరు రక్షణలోకి వచ్చి మీ ప్రవర్తన ద్వారా మీ కుటుంబీకులకి రక్షణ మీరు తీసుకురావాలి. When you are not sure about your salvation, how can you pray for the salvation of others? So therefore know the way of salvation, the knowledge of salvation, prepare yourself, know the way of peace, and then your family will automatically come to the fold of Christ. యోహాను రాసిన పత్రిక 3:27. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు. అంటే రక్షణ పై నుండి మీకు అనుగ్రహింపబడాలి అంటే మీ హృదయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. Your heart has to be prepared, only then you will get the salvation from above. పై నుండి వచ్చివాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చివాడు భూ సంబంధి అయిన వాడు.
The one who has come from above is above all, but the person who is in this world belongs to the world. భూ సంబంధమైన వాడు భూ సంబంధమైనవే గుర్తు పెట్టుకుంటాడు. But the person of this world will remember only things కానీ pertaining to the world. పరలోకంలో నుండి వచ్చిన వాడు పై సంగతులు భూమి సంగతులు కూడా మీకు నేర్పించి బోధించగలుగుతాడు. But the one who comes from above speaks about everything that he has seen and testified. ఎందుకంటే తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చుచు ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపరు. Because and what he has seen and heard, that he testifies, and no one will receive his testimony. ఎందుకంటే సత్యాన్ని అందరూ అంత ఈజీగా అందుకోరు. Because people do not want to receive the truth in their life. మాట్లాడడానికి ఇష్టమే, But they love to speak, కానీ ఆ ప్రకారం జీవించడానికి వాళ్ళు ఇష్టపడరు. but they don't want to live according to what they have spoken. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. But because God will give his spirit without measure, that is, he who has been sent by God speaks the word of God, for God does not give the spirit by measure. ఎందుకంటే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. Because the Father loves the Son and has given all things into his hand. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. నోటితో విశ్వాసం కాదు, నీ జీవితం కనిపించాలి అక్కడ. He who believes in the Son has eternal life, and he who does not believe the Son shall not see life, but the wrath of God abides in him. కుమారునికి అవిధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. The man who does not believe the Son shall not see life, but the wrath of God abides in him. మరి ఎక్కడ ప్రేమ కనపడింది? Now where do you see the love here? రక్షణ అంటే ఏంటి తెలుసా? ఆయన ఎత్తుకుంటూ నీ దగ్గరకు రావడం అని అర్థం. Salvation means it has to come and search for you when you repent. నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే విధేయత చూపిస్తావు చూసావా, అదే నువ్వు రక్షణలోకి ఎంటర్ అయ్యావు అని అర్థం. But when you show immediate obedience when the salvation comes to you, that అలాగే is important. వ్యభిచార స్త్రీతో నేను నీకు శిక్ష విధింపను పాపము చేయొద్దు అంటారు చూసావా, అదే నీకు రక్షణ అని అర్థము. And when the adulterous woman was caught, the Lord Jesus Christ said, go and sin no more. The same thing is salvation. You should not sin anymore. అదే కాదు, నీకు స్వస్థత వచ్చి ఉన్నది కాబట్టి నీకు అధిక కీడు రాకుండా నువ్వు జాగ్రత్త పడు అని చెప్తారు చూసారా, అదే రక్షణ అని అర్థం. And the Lord Jesus Christ, now that you have been healed, see to that you sin no more, lest a worse thing will come upon you. ఇది రక్షణ అంటే. This is salvation.